నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి పెద్దగా ఎవరూ ఫోకస్ చేయలేదు. ఈ వార్తల గురించి దీని మీద నేను విశ్లేషించే ప్రయత్నం, ఈ అంశాలను తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ అంశాన్ని టీడీపీ వాళ్ళేమో కుట్ర అంటారు, కుట్ర కోణంలో చూస్తారు. వైసీపీ వాళ్ళేమో రాజకీయం బాస్, ఇది వ్యాపారం అన్నటువంటి కోణంలో చూస్తారనమాట. అసలు వ్యవహారం ఏంటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సేఫ్ జోన్లో ఉంచకుండా ఇంకా చికాకు పెడుతూ ఉక్కపోతకు గురి చేసి ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి వ్యూహాన్ని వైసీపీ పన్నిందన్నమాట. సహజం, ప్రతిపక్షాలు నాకు అలాగే చేస్తాయి, ఇందులో తప్పే ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అనొచ్చు. తప్పేం లేదు. కాకపోతే తన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, తన చేతికి మట్టంటకుండా పని చేయించేటటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. ఇది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి, ముఖ్యమైన, గమనించాల్సినటువంటి విషయం. ఏంటా అంశం అయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద అనేక కేసులు నమోదయ్యాయి. అందుట్లో స్కిల్ డెవలప్మెంటు, ఫైబర్ నెట్టు, ఇంకా మద్యం కేసు, ఇసుక కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇలా 4-5 కేసులు ప్రధానంగా గట్టి ఉన్నాయి. అంగళలో ఉన్నటువంటి కేసు మీద కూడా బహుశా అటెంప్ట్ టు మర్డర్ పెట్టారన్నమాట. సో ఆ కేసులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలు పాలయ్యారు. 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ అంశం మీద, స్కిల్ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ మధ్య కాలంలో ఒక పిటిషన్ దాఖలైంది, ఒక మెమో దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే ఆసక్తి కలిగిస్తుంది. ఎవరు దాఖలు చేశారు ఏంటనేటటువంటి వివరాలు మనం చూసినట్లయితే, స్వర్ణాంధ్ర, విజయవాడ కేంద్రంగా నడుస్తున్నటువంటి స్వర్ణాంధ్ర అనేటటువంటి పత్రికకి చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి, పాత్రికేయునిగా ఉన్నటువంటి కె బాలగంగాధర్ తిలక్ అనే ఒక పెద్ద ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులు మూసివేసే ప్రక్రియ దిశగా సాగుతున్నారు, సిఐడి క్లోజ్ రిపోర్ట్ సమర్పించేలా ఉంది, నాకు సమాచారం ఉంది. నేను గతంలో ఈ అంశం మీద హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాను. ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులు మొత్తం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వేశారు ఈ పిటిషన్. ఈ కేసులు మొత్తాన్ని తీసుకెళ్లి గంపగొత్తగా సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని చెప్పేసి గతంలోనే ఒక పిటిషన్ వేశాను. అది ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే సిఐడి ఆయన కేసును విచారిస్తుంది అంటే మాకంత నమ్మసఖ్యంగా లేదు, నిష్పక్షపాతంగా ఉంటుందనేటటువంటి భావన మాకు లేదు. కాబట్టి వాళ్ళు ఎలాగో జీహూజర్ అంటారనేటటువంటి భావన మాకు ఉంది. కాబట్టి దయచేసి దీన్ని సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. మొదట్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన బహుశా 4 రోజుల వ్యవధిలో కూడా అయి ఉండకపోవచ్చు అనమాట. అది ఇంకా పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈలోగా ఈ కేసును మూసేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దయచేసి అలా ముయ్యకుండా, అలా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయకుండా, మూసేయకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి అయితే ఒక మెమో అయితే దాఖలు చేశారు. బహుశా డిసెంబర్ 30-31 ఆ ప్రాంతంలో అనమాట. వేసింది ఎవరు? జర్నలిస్టు, రాజకీయవేత్త కాదు, జర్నలిస్టు, ఒక పత్రిక ఎడిటర్. మరి ఈయనకి దీనికి సంబంధం ఏంటి? ఈయన ఎందుకు ఇంతగా గతంలో సిబిఐ కొమ్మని పిటిషన్ వేశాడు, ఇప్పుడు ఇది మూసేస్తారా అనేటటువంటి సమాచారం ఉందని చెప్పేసి, ముయ్యకూడదని చెప్పేసి పిటిషన్ వేశారు. ఈయనకంత ఇంట్రెస్ట్ ఏంటయ్యా అంటే, ఈయన ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తారంటే సాక్షి టీవీలో, సాక్షి డిబేట్లో. బహుశా కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లు చూసే వాళ్ళకి ఈ తిలక్ అనేటటువంటి వ్యక్తిని గుర్తుపట్ట పెద్ద కష్టం కాదన్నమాట. అమరావతి మీద మురికి వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజు, ఈయన ఆ డిబేట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. బహుశా సాక్షిలు తప్ప మరో చోట పెద్దగా డిబేట్లు వాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు అయితే నేను అక్కడ చూడలేదు, మరో చోట గెస్ట్గా అయితే చూడలేదు. ఇదొక నేపథ్యం అయితే, సాక్షిలో కనిపించే ఈ నేపథ్యం ఒక పక్క అయితే, ఈయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో మార్గదర్శికి వ్యతిరేకంగా ఈయన కూడా పోరాటం చేశారు. అనేక చోట్ల మార్గదర్శిల అక్రమాలు చేస్తోంది, ఇలా అన్యాయాలు చేస్తోంది, అది చేస్తోంది, ఇది చేస్తుంది అని చెప్పేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, తన స్వర్ణాంధ్ర పత్రిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం, దానికి చీఫ్ గెస్ట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ రావటం, ప్రసంగించడం, ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. మీరు కరెక్ట్ గా చూస్తే ఆ రోజు ఎన్నికల ఫలితాలకు ముందు, ఎన్నికల ఫలితాల రోజు కూడా ఆ ఛానల్ డిబేట్లో ఆయన పార్టిసిపేట్ చేశారనమాట. సో జర్నలిస్టు, పాత్రికేయుడు,
పత్రికేటర్ అనేటటువంటి ముసుగులో వైసీపీ సానుభూతి పరుడు, వైసీపీకి కోవట్టుగా నమ్మిన బంటుగా ఉన్నాడు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈయన చేత ఈ పిటిషన్ ఎవరు దాఖలు చేయించారు, ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలన్నంత పిచ్చివాళ్ళమైతే ఇంకా. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన మొదటి కేసులు మొత్తం మూసేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మూసేటువంటి అడ్డగోలుగా మేము ఏదో పుస్తకం మూసినట్టుగా మూసేస్తామంటే కుదరదు, కోర్టులు చివాట్లు పెడతాయి. అలా మూసేసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు కాదు, మిగతా చాలా కేసులు కూడా ఉన్నాయి, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. అవన్నీ ఎందుకు ముయ్యలేదు? సరే, అఫ్ కోర్స్ కొన్ని కేసులు ముయించేసుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతా సాధ్యం కాదు. సక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈరోజు ఫైబర్ నెట్ల కేసు మూసేశారంటే అప్పటి ఎండి ఇప్పటి ఎండి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, దర్యాప్తు నివేదికలు మొత్తం పరిశీలించిన తర్వాత కోర్టు ఓకే కరెక్ట్ గానే ఉంది మూసేసుకోవచ్చు అని చెప్పి స్క్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మూయటం అనేది జరిగింది. బహుశా ఇప్పటికీ ఫైబర్ నెట్, మద్యం కేసు, ఇసుక కేసు బహుశా 2, 3 కేసులు మూసేశారనేటటువంటి ఒక సమాచారం అయితే ఉంది. అంటే ఇవి ఎక్కడ మూసేస్తారో, ఇలా కాకుండా చంద్రబాబు జుట్టును తీసుకెళ్లి సిబిఐ చేతిలో పెడితే మనకి ఎప్పటికైనా ఉపయోగం, మూయకుండా ఉన్నా కానీ మనకు ఎప్పటికైనా ఉపయోగం అనేటటువంటి భావనలో వైసీపీ ఉంది. మూస్తే చంద్రబాబు ఫ్రీ అయిపోతాడు, మూయకుండా ఉంటే ఏదో ఒక పిలక మన చేతిలో ఉంటుంది, ఏదో రకంగా దొరుకుతాడు, ఎక్కడో చోట ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయొచ్చు, ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు అనేటటువంటి భావన అయితే వాళ్ళలో. ఇది ఒక పక్క అయితే, ఇంకో పక్క నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం అన్నమాట. నిన్న 1వ తారీఖునే మనం సాక్షి పేపర్లో చూడొచ్చు, మిగిలిన పేపర్లో కూడా వచ్చింది, బట్ సాక్షి పేపర్లో వాళ్ళ వెర్షన్ ఇస్తారు కాబట్టి అది చెప్తున్నాను అనమాట. బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలేదు. ఇప్పుడు నేను చెప్పిన తిలక్ అనే వ్యక్తి వేసింది విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు ముయ్యొద్దని చెప్పేసి. ఇప్పుడు ఇది ఏకంగా హైకోర్టులో ఏమని సువర్ణరాజు అనేటటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలను న్యాయస్థానం ముందుంచాలని సిఐడికి ఆదేశం ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ విచారణకు స్వీకరణ వచ్చే వారానికి వాయిదా. చంద్రబాబు కుంభకోణాలపై నమోదైన కేసులో డాక్యుమెంట్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరణ. దీనిపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన సువర్ణరాజు ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలపై నమోదైన కేసులను సిఐడి మూసేస్తోంది. ఇప్పటికే 5-6 కేసులు అలా మూసివేసింది. మూసివేత ఉత్తర్వుల కాపీలను కూడా బయటకు రానటం లేదు. న్యాయం కోసం థర్డ్ పార్టీగా ఈ కేసులు అన్ని డాక్యుమెంట్లు అడుగుతున్నాం. హైకోర్టుకు నివేదించినటువంటి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈయన ఎంఆర్పిఎస్ నాయకుడు అని చెప్పేసి అంటున్నారు, బట్ ఆయనకు న్యాయవాదిగా ఉంది ఎవరు తెలుసా? వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పదవి వెలగబెడుతున్నటువంటి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనమాట. ఏంటి, ఇప్పటి వరకు ఎన్ని కేసులు మూసేశారు, దానికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అయితే కోర్టు కూడా థర్డ్ పార్టీగా మీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా అడిగినట్లుగా, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సరే వివరాలు అయితే ఇవ్వండి అని చెప్పేసి విచారణకు స్వీకరించినట్టుగా మిగిలిన పత్రికలో వచ్చింది. ఆ అంశాన్ని మరి కట్ చేస్తారు కదా, బాబు కేసుల వివరాలని ఇవ్వండి అని చెప్పేసి మరో పక్క పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైట్ అయితే జరుగుతుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా మూసేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరో ఎంఆర్పిఎస్ నాయకుడి చేత వీళ్ళకి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి వైసీపీకి ప్రయోజనం చేకూర్చేటటువంటి వ్యక్తిగానే కనిపిస్తున్నామా ఈ లెక్కనైతే. సువర్ణరాజు అనేటటువంటి వ్యక్తి ద్వారా పిటిషన్ అయితే దాఖలు చేశారు. చూడండి, తమ చేతికి మట్టి అంటకుండా ఇక్కడ ఓ పక్క ఆ పోరాటం, ఇంకో పక్క ఈ పోరాటం. ఒక పక్క జర్నలిస్ట్ చేత పిటిషన్లు, ఇంకో పక్క ఎంఆర్పిఎస్ నాయకుడి చేత పిటిషన్లు. వివరాలన్నీ ఇవ్వాలట. కోర్టు ఇస్తుందేమో, ఇవ్వమని ఆదేశాలు జారీ చేస్తుందేమో. ఎందుకంటే కోర్టుకు తెలియకుండా మూసివేతలు అనేది జరగవు. కింద కోర్టు ఏం చేసినా సరే అవి అవసరమైతే పై కోర్టులు సమీక్షిస్తారనేటటువంటి కనీస స్పృహ లేకుండా, ఒకవేళ పై కోర్టులో ఎదురు దెబ్బ తగిలితే ఎలా, ఎదురు దెబ్బ తగలకుండా లాజికల్ కంక్లూజన్కి ఎలా తీసుకురావాలనేటువంటి కనీస స్పృహ లేకుండా సిఐడి కానీ మిగిలిన వాళ్ళు కానీ వ్యవహరించే అవకాశం కూడా లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టుకుని చేస్తారు ఏ పని చేసినా సరే. అయినా సరే ఆ వివరాలు మాకివ్వండి థర్డ్ పార్టీకి అని చెప్పేసి ఓ పక్క పిటిషన్లు వేస్తూ ఆ మూతకి సంబంధించి, మూసివేతకు సంబంధించి అడ్డుపులు వేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అనమాట. అంటే ఏ మార్గం దొరికింది అంటే తమ చేతికి మట్టి అంటకుండా, తమ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో చంద్రబాబుని కేసుల నుంచి విముక్తుల్ని కానివ్వకుండా ఏదో రకంగా అడ్డుపడాలి, ఏదో రకంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి. అవసరమైతే వీటన్నిటినీ సిబిఐకి అప్పగించేలాగా కోర్టుల చేత ఆదేశాలు తెప్పించుకోవాలి. చంద్రబాబు జుట్టు పిలక
ఏదో రకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో పెట్టాలి, ఆ కేసులు అసలు ఇక కొట్టివేయకుండా చూడాలి, ఈ 5 ఏళ్లు కాపాడుకుంటే చాలనేటటువంటి తాపత్రయంతో వ్యవహరిస్తున్న తీరైతే నిజంగా వాళ్ళ పోరాట పటిమకి ఓ పక్కన హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే, మరి దీన్ని ప్రభుత్వం కానీ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేటటువంటి ఒక ఆసక్తి కూడా ఉందన్నమాట. సో మరి ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి మరి ఏ విధంగా ఎదుర్కొంటారనేది మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అంశం కాదు. ఆయనకు అన్నీ తెలుసు, న్యాయ కవిదులు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి రూల్ ప్రకారం జరుగుతుందని చెప్పేసి అయితే ఆశిద్దాం. బట్ ఇందులో ఏదైనా ఎదురు దెబ్బ తగిలి ఎందుకు మూసేశారు, మీరు అక్రమంగా మూసేశారని చెప్పేసి ఒకవేళ పై కోర్టు గనక ఒక అభిప్రాయం వ్యక్తం చేసిందంటే మాత్రం అది పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. సో ఇప్పటికైతే 3 కేసులు రూల్ ప్రకారం మూసేశారని చెప్పేసి తెలుస్తుంది. సరే మొత్తం కేసులు మూసేసినా సరే రూల్స్ ప్రకారం పెడితే ఏ ఇబ్బంది ఉండదు. బట్ ఏదన్నా పైకోర్టులు మళ్ళీ పునఃసమీక్ష చేశాయి అంటే మాత్రం అది ఖచ్చితంగా చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. చూద్దాం మరి వీళ్ళ ప్రయత్నాలు ఏ రకంగా సాగుతాయో, ఏ రకంగా ముందుకు వెడతారు అనేది. సో మరి ఇలా వరుస పెట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత పిటిషన్ లేపిస్తూ ఆ కేసులు లైవ్ లో ఉంచాలనేటటువంటి ప్రయత్నం పట్ల మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.